ఐకమత్యమే మహాబలం. వేటగాడు మరియు పావురాలు. అనగనగా ఒక పెద్ద మర్రి చెట్టు మీద ఒక పావురాల గుంపు నివసించేది. ఆ గుంపుకు ఒక ముసలి పావురం నాయకుడిగా ఉండేది. ఒకరోజు ఉదయం పావురాలన్నీ ఆహారం కోసం వెతుకుతూ ఆకాశంలో ఎగురుతున్నాయి. కింద ఒక చోట నేలపై చాలా బియ్యపు గింజలు చల్లి ఉండటం అవి గమనించాయి. ఆకలితో ఉన్న యువ పావురాలు వెంటనే కిందికి దిగి ఆ గింజలను తినాలనుకున్నాయి. నాయక పావురం హెచ్చరించింది, ఆగండి, నిశ్చలమైన ఈ అడవిలో ఇన్ని గింజలు ఎలా వచ్చాయి? ఇది ఏమైనా వల కావచ్చు, జాగ్రత్త సుమా అంది. కానీ ఆకలితో ఉన్న మిగిలిన పావురాలు వినకుండా కిందికి దిగి గింజలు తినటం మొదలుపెట్టాయి. పావురాలు గింజలు తింటుండగా ఒక్కసారిగా వాటిపై ఒక పెద్ద వల వచ్చి పడింది. పక్కనే చెట్టు చాటునే దాక్కున్న వేటగాడు సంతోషంతో బయటకు వచ్చాడు. పావురాలన్నీ భయంతో అల్లాడిపోతున్నాయి. ఒక్కొక్కటిగా విడివిడిగా ఎగరటానికి చాలాసేపు ప్రయత్నించాయి. కానీ వల చాలా బరువుగా ఉండటం వల్ల అవి కిందనే ఉండిపోయాయి. వేటగాడు వాటిని పట్టుకోవటానికి దగ్గరికి వస్తున్నాడు. అప్పుడు నాయక పావురం ఒక ఉపాయం చెప్పింది. మిత్రులారా, విడివిడిగా ప్రయత్నిస్తే మనం చనిపోతాం. కానీ మనమందరం కలిసి ఒక్కసారిగా రెక్కలు ఆడించి ఎగిరితే మాత్రం ఈ వలతో సహా ఆకాశంలోకి వెళ్ళిపోవచ్చు. నేను 1, 2, 3 అనగానే అందరూ కలిసి శక్తినంతా ఉపయోగించి ఎగరండి అని చెప్పింది. పావురాలన్నీ అలాగే చేశాయి. ఒక్కసారిగా గుంపుగా ఎగిరేసరికి ఆ వల కూడా గాలిలోకి లేచింది. వేటగాడు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టి తన వల గాలిలో వెళ్ళటం చూస్తూ ఉండిపోయాడు. పావురాలు వలతో సహా ఎగిరి వెళ్ళి తన మిత్రుడైన ఒక ఎలుక దగ్గరికి చేరాయి. ఆ ఎలుక తన పదునైన పళ్ళతో వలను కొరికి పావురాలన్నింటినీ విడిపించింది. ఇందులోని నీతి ఏమిటంటే, ఒంటరిగా మనం ఏమీ చేయలేకపోవచ్చు, కానీ కలిసికట్టుగా ఉంటే ఎంతటి పెద్ద ఆపదనైనా ఎదుర్కోవచ్చు. ఐకమత్యమే మహాబలం.